అమెరికన్ యుద్ధ నౌకలు ఎప్పుడో ఇరాన్, ఇజ్రాయెల్ ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ఏదైతే ఇజ్రాయెల్ మీదన ఇరాన్ ప్రోద్బలంతో హౌతీ తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ లాంటి 5 తీవ్రవాద సంస్థలు యెమెన్ నుంచి, లెబనాన్ నుంచి, సిరియా నుంచి, ఇరాక్ నుంచి, పాలస్తీనా నుంచి అటాక్ చేస్తున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడం కోసం అమెరికా యుద్ధం చేయడం కాదు, కట్టడి చేయడం కోసం అని తన యుద్ధ నౌకలను పంపించింది. బ్రిటన్ తోడు నిలబడింది. మరికొన్ని దేశాలు వచ్చినాయి. అయితే అదే సందర్భంలో కొన్నిసార్లు బ్రిటను, అమెరికా కలిసి యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాద స్థావరాల మీద అటాక్ కూడా చేసి వచ్చినాయి. అయితే ప్రత్యక్ష యుద్ధం జరగట్లేదు. వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఆపుతున్నారు, వీళ్ళు వెళ్ళి అటాక్ చేసి వస్తున్నారు. అట్లాగే అమెరికన్ షిప్స్ మీద కూడా అటాక్ జరుగుతున్నాయి. అది పరోక్ష యుద్ధమే, కాకపోతే ప్రత్యక్ష యుద్ధంగా ప్రకటించుకుని చేయట్లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ రంగంలోకి దిగడం, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి, ఇజ్రాయెల్ని కాపాడడం కోసం ఇరాన్ నుంచి వాడినటువంటి డ్రోన్స్ దారిలో ధ్వంసం చేయడం, మిస్సైల్